అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఒకరు ఈరోజు చూసినట్లయితే తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కావచ్చు ఇటు ఏపీ కావచ్చు ఒక విచిత్రకరమైన పరిస్థితి ఉంది. ప్రత్యేకించి ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎం అయి ఉన్నారు, ఇప్పుడు సీఎం కాబోతున్నారు కాబట్టి కూటమి అధికారంలోకి వచ్చింది. 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఆయన. మరోవైపు చూస్తే తెలంగాణలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి సీఎం అయి ఉన్నారు ఆల్రెడీ 4 నెలల క్రితమే. ఒకవైపు చూసినట్లయితే చంద్రబాబు నాయుడుకు రేవంత్ శిష్యుడితో సమానం అయితే రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఒక గురుతుల్యుడితో సమానం. అదే విషయాన్ని ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి మీడియా ముందు ఫోకస్ చేసే ప్రయత్నం కూడా చేశారు. చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానాన్ని ఎప్పుడూ రేవంత్ రెడ్డి దాచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి ఇటీవలే చంద్రబాబు నాయుడిని మీరు ఎందుకు విమర్శించరు అని క్వశ్చన్ ఆయనకి మీడియా నుంచి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడిని ఎందుకు విమర్శించాలి అంటూ కూడా ఎదురు క్వశ్చన్ వేయడం జరిగింది ఆయన. సో ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గ్రాటిట్యూడ్ చూపిస్తానే వచ్చారు. అయితే ఇప్పుడు అది విచిత్రంగా అనుకోని రాజకీయ పరిణామాల మధ్య ఇద్దరు కూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలకి ఒకప్పుడు ఉమ్మడిగా ఉంది ఆంధ్రప్రదేశ్, అలాంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, 2 రాష్ట్రాలుగా విడిపోయి. సో 2 రాష్ట్రాలకి వీళ్ళిద్దరూ కూడా సీఎంగా ఉన్నారు. ఇది యాదృచ్ఛికమా కాకతీయమా అనే కంటే రాజకీయాలు ఏ మలుపైనా తిరగొచ్చు అనడానికి ఇది ఒక అల్టిమేట్ ట్విస్ట్ అనుకోవాలి. సో అందుకనే ఈ రోజున మనం ఇక్కడ ఒకటి పెట్టాం టైటిల్ చంద్రబాబు పిలిస్తే వస్తా అంటూ కూడా రేవంత్ రెడ్డి ట్విస్ట్. చంద్రబాబు నాయుడు 12వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి వెళ్తారా అంటూ కూడా రేవంత్ రెడ్డికి మీడియా నుంచి క్వశ్చన్ ఎదురైంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పిలిస్తే వస్తా అంటూ కూడా మాట్లాడారు. ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చున్నారు. కానీ ఇక చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అందరినీ ఆహ్వానించే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ మోడీని కూడా ఆహ్వానించడం జరిగింది. సో ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని కూడా ఆయన ఆహ్వానించే అవకాశం అయితే ఉంటుంది. అయితే చంద్రబాబు నాయుడు పిలిస్తే వస్తా అని ట్విస్ట్ ఇవ్వడానికి కూడా ఇక్కడ కారణాలు అయితే ప్రత్యేకంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసినట్లయితే కూడా రేవంత్ రెడ్డి ప్రజెంట్ కాంగ్రెస్ నుంచి సీఎంగా ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఎన్డీఏ అలయన్స్లో బీజేపీతో కలిసి ఆయన మొన్నటి ఎన్నికల్లోకి వెళ్ళి ఉన్నారు. ఆ కూటమే ఈరోజు గవర్నమెంట్ని ఫామ్ చేసింది. ఈరోజు అత్యంత కీలకంగా చంద్రబాబు నాయుడు ఎంపీ సాధించిన ఎంపీ సీట్స్ కానీ అదేవిధంగా నితీష్ కుమార్ ఎంపీ సీట్స్ కానీ అతి కీలకమైనవి మన ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఫార్మేషన్లో. సో అందుకే చంద్రబాబు నాయుడు మొగ్గు ఎటువైపు ఉంటుంది అనేది జాతీయ మీడియా మొత్తం కూడా ఫోకస్ చేసింది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం ఆల్రెడీ ఎన్డీఏతో కలిసి ఉన్నాను కాబట్టి నేను ఎన్డీఏ వైపే ఉంటానని కూడా ఆయన తేల్చి చెప్పేసి ఉన్నారు. ఆల్రెడీ ఎన్డీఏ పక్ష సమావేశంలో పాల్గొన్నారు. మోడీ ప్రధాని కావడంలో తన ఇన్స్టిట్యూషన్ కూడా తీసుకున్నారు ఈ రోజున. బట్ అట్ ద సేమ్ టైం రిజల్ట్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండియా కూటమి నేతలు కూడా చంద్రబాబు నాయుడు మీద ఫోకస్ పెట్టారు. రాహుల్ గాంధీతో గతంలో ఉన్న చంద్రబాబు నాయుడుకున్న సత్సంబంధాలు కావచ్చు, ఇండియా కూటమి నేతలతో అటు మమతా మొదలుకొని స్టాలిన్ వరకు చంద్రబాబు నాయుడుకున్న ఒక గుడ్ లుక్స్లో ఉండడం వల్ల కావచ్చు, వీటన్నిటితో చంద్రబాబు నాయుడు ఏ క్షణమైనా ఇండియా కూటమి వైపు మొగ్గే అవకాశం ఉందని అంచనాలు కూడా వచ్చాయి. అయితే ఆయనకి తన క్రెడిబిలిటీని లాస్ చేసుకునేందుకు మాత్రం ఈసారి సాహసించలేదు. సో ముందుగానే తాను మోడీతో ఉన్నారు కాబట్టి తాను మోడీతోనే సెయిల్ అవుతాను, ఎన్డీఏతోనే ఉంటానని తేల్చి చెప్పేశారు వాడు చంద్రబాబు నాయుడు. సో ఆ రకంగా చూస్తే ఈరోజు ఇండియా కూటమికి కాంగ్రెస్కి కూడా చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా ఉన్నట్లే మోడీ వైపు నిలబడ్డారు కాబట్టి. ఇటు తీరా రేవంత్ రెడ్డి చూస్తే ఆయన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ హైకమాండ్కి అత్యంత ఆప్తుడు కూడా. కాంగ్రెస్ నుంచి ఒక సాలిడ్ స్టేట్కి సాలిడ్ సీఎంగా ఉన్నారు ఆయన. ఎంపీ సీట్స్ విషయంలో తక్కువ బీజేపీతో ఈక్వల్గా ఎంపీ సీట్స్ షేర్ చేసుకున్నప్పటికీ 8 సీట్స్. బట్ అదే స్థాయిలో దేశవ్యాప్తంగా రాహుల్ అని ప్రియాంక చరిష్మాతో ఇండియా కూటమి నిజంగానే ఎన్డీఏని ఒక్క నిమిషం పాటు వణికించిందని మనం అనుకోవచ్చు. అందుకే ఆ ధీమా రేవంత్ రెడ్డి అని టీంలో కనిపిస్తుంది ఈ రోజున. ఇక సత్సంబంధాల విషయానికి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డితో గతంలో ఆయన విభేదించారు. తన సీఎం అయినా ఒక చిన్న ప్రకటన కూడా చేయలేదు, ఒక చిన్న గ్రాటిట్యూడ్ కూడా లేదు అంటూ కూడా విమర్శించడం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ మధ్య మాత్రం చాలా సత్సంబంధాలు అయితే ఉంటూ వచ్చినాయి. ఆయన పడిన సమయంలో కూడా ఓడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆయన పరామర్శించడం జరిగింది. బట్ ఇదే సమయంలో చూస్తే అటు వాళ్ళిద్దరితో పోలిస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతోనే సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఓటుకు నోటు ఇష్యూ అప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అని టీంకి కానీ ఆయన ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళి ముందుగా వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత పీసీసీ ఫైనల్ సమయంలో కూడా వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు బాగానే ఉంటూ వచ్చినాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఓడిపోయి ఉన్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అనేక సార్లు వాళ్ళిద్దరి మధ్య ఆ రిలేషన్ అయితే కొనసాగుతూ వచ్చింది. ఎస్పెషల్లీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు మొన్న అరెస్ట్ అయిన సమయంలోనే తెలంగాణలో ఎన్నికలు వచ్చాయి. బట్ చంద్రబాబు నాయుడు ఆ రోజు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అని తీసుకున్న నిర్ణయం మాత్రం ఇక్కడ రేవంత్ రెడ్డి గెలుపులో, తెలంగాణ రేవంత్ రెడ్డి గెలుపులో చాలా కీలకమైంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అభిమానులు కావచ్చు, ఏదైతే కేసీఆర్ అండ్ కేటీఆర్ అవహేళన చేసిన తీరు చంద్రబాబు నాయుడు అరెస్ట్ని, దాంతో అగ్రెసివ్గా మారిన ఒక సెటిలర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రొవోక్ చేసేలాగా కేసీఆర్ మాట్లాడిన తీరు కావచ్చు, ఇక మిగిలిన అంశాలు టీడీపీకి ఇక్కడ తెలంగాణలో సాలిడ్గా ఉన్న ఒక ఓట్ బ్యాంక్ కావచ్చు పోటీ చేయకున్నా, వీళ్ళంతా కూడా వన్ సైడెడ్గా రేవంత్ రెడ్డి వైపు మొగ్గున్నారు. రేవంత్ రెడ్డికి వన్ సైడెడ్గా ఓటేశారు. అందుకే కాంగ్రెస్ గెలుపులో కాంగ్రెస్ అసెంబ్లీ 64 సీట్లతో అధికారంలోకి రావడంలో టీడీపీ పాత్ర ఉందనేది చంద్రబాబు నాయుడు ఇనిషియేషన్ ఉందనేది కూడా వాస్తవం. అది ఎవరు కాదనలేని వాస్తవమే. ఆ తర్వాత కూడా రేవంత్ రెడ్డికి ఆయన అభినందనలు తెలిపారు. సీఎం అయినాక వీళ్ళిద్దరూ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా కొంత దూరం మాట్లాడుకోవడం కూడా జరిగింది ఢిల్లీ వెళ్లే క్రమంలోనే. సో ఓవరాల్
ఓవరాల్గా చూసినట్లయితే రేవంత్ రెడ్డి అండ్ చంద్రబాబు నాయుడు మధ్య సత్సంబంధాలు అయితే ఇప్పటిదాకా బాగానే ఉన్నాయి. అయితే ఇక ముందు రెండు రాష్ట్రాలు ఆయన ఆల్రెడీ ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు అభినందించడం కూడా జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు కూడా స్వచ్ఛందంగానే, ఎందుకంటే గతంలో కేసీఆర్ని ఎలాగైతే తన ప్రమాణ స్వీకారానికి పాటు అమరావతి సిఆర్డీఏ ఫార్మేషన్కు ఆహ్వానించాడు, సేమ్ రేవంత్ రెడ్డి విషయంలో కూడా చంద్రబాబు అంతే సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇక ముందు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి అనే దానికంటే ఒకరు ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు, ఒక ఇండియా కూటమిలో ఉన్నారు కాంగ్రెస్. సో వీళ్ళిద్దరి మధ్య ఇక ముందు ప్రత్యర్థులుగా ఉంటారా, లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఒక సన్నిహిత సంబంధాన్ని అయితే కొనసాగిస్తారా? వ్యక్తులుగా మాత్రం ఒకటే పడవలో సేలైనప్పటికీ పార్టీల పరంగా వేరుగా ఉన్నారు, ప్రభుత్వాల పరంగా వేరుగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందనేది మనం చూడాలి. ఓవరాల్గా అయితే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డిని స్వయంగా ఆహ్వానించే అవకాశాలు అయితే మాత్రం ప్రమాణ స్వీకారానికి స్పష్టంగా ఉన్నాయి. రేవంత్ రెడ్డి అటెండ్ అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగానే ఉన్నాయి. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు తెలుగు రాష్ట్రాల మధ్య రిలేషన్స్ని ఎటువైపు దారితీస్తాయనేది మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.